హే గైస్ నమస్తే. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ అనమాట. ఆ రోజు స్కూటీ నేర్చుకోవడానికి వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం బయట వర్షం ఉండే, ఇంకా అక్కడ కూడా వర్షం పడుతుంది, అంత దూరం పోయి వేస్ట్ అని ఇంట్లోనే ఉండే అనమాట. ఇంకా ఇంట్లో ఉన్నా కానీ మా హస్బెండ్ అయితే నా కోసం మటన్ లివర్ కర్రీ తెచ్చిండు. ఇంకా తెచ్చిండు కదా, నువ్వే చెయ్యి, కొంచెం టైం నా కోసం ఇయ్య అంటే కొంచెం నా కోసం టైం కేటాయించి మటన్ లివర్ కర్రీ అయితే చేసిండు. చాలా టేస్టీగా ఎమ్మీగా చేస్తాడు, నాన్ వెజ్ కానీ బిర్యానీస్ కానీ. ఇంకా రైస్ ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, పిల్లల కోసం అని చిక్కుడుకాయ కర్రీ చేసిండే అనమాట. ఇంకా చిక్కుడుకాయ కర్రీ కూడా ఆ రోజు చాలా టేస్టీగా అయ్యిండే, అది మాత్రం నేనే చేసిన చాలా టేస్టీగా ఉండే. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ చిక్కుడుకాయ ఏది ఉన్నా కూడా నాన్ వెజ్ ఉంది కదా, నాన్ వెజ్ తినాలని అట్లా ఏమి ఉండదు, ఫస్ట్ అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ట్రై చేస్తాం అనమాట. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అక్కడ తింటుండు కదా, నేనైతే లివర్ కర్రీ సర్వ్ చేస్తున్నా మా హస్బెండ్కి. చూడడానికి బాగుంది, ఇంకెక్కువ గ్రేవీ లేకుండా లైట్గా గ్రేవీ అనమాట అన్నం కలుపుకోవడానికి. ఇంకా మా హస్బెండ్ ఎట్లా ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా అన్ని మిక్స్ చేసి తింటాడు, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరిది కదా మా హస్బెండ్ అయితే అట్లా. ఇంకా మా హస్బెండ్ నాన్ వెజ్ కర్రీస్ అనేది చాలా స్పెషల్గా అంటే మంచి టేస్టీగా చేస్తాడు, ఇంకా దానికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చూసిరు కదా, చాలా ఎమ్మీగా ఉంది. ఇంతేనండి ఇవాళ